వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ద లెజెండరీ సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ఎస్ చక్రవర్తి గారు. యూజువల్లీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే కామన్గా ఆలోచించేది మార్కెట్ గ్రీన్లో ఉంది, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అదే టైంలో డబ్బులు ఏదోలా తెచ్చి ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్. ఒక్కసారి అది బేర్ మార్కెట్లోకి వెళ్ళినా, లేదంటే కంప్లీట్ రెడ్ అయిపోయి ఒక్కొక్కసారి బ్లడ్ బాత్ లాగా అయిపోయినా సరే ప్యానిక్ అయిపోయి లాస్లోనే వాళ్ళు బుక్ చేసుకుంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? మిడిమిడి జ్ఞానంతో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఎంతవరకు రిస్క్? ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో, ఎవరైతే ఇలాంటి ప్రమాదంలోకి వెళ్ళబోతున్నారో వాళ్ళకి జాగ్రత్తగా ఈ ఎపిసోడ్ క్లియర్గా చూడండి చివరి వరకు. నమస్కారం సార్. నమస్తే సార్. స్టాక్ మార్కెట్లోకి డబ్బులు ఉన్నాయి కదని చెప్పి ఎంటర్ అయ్యే వాళ్ళు కొంతమంది, అందులో డబ్బులు వస్తాయని యాడ్లు చూసో, లేదంటే డబ్బులు వస్తాయని ఎవరో చెప్పారో, లేదంటే ఎవరికో డబ్బులు వచ్చాయని చెప్పి అప్పులు చేసి ఎంటర్ అయ్యే వాళ్ళు మరో టైప్. ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక పర్సన్కి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఎంతవరకు నాలెడ్జ్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం డబ్బుల పరంగా వాళ్ళకి ఎలాంటి స్టేటస్ ఉండాలండి? విరాట్ గారు, నేను 30 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాను. 22 ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్ మార్కెట్ కోర్సెస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్. వేల మందిని ట్రైన్ చేస్తున్నాను. కొన్ని వందల బ్యాచ్లు చెప్పుకుంటాను, 1300 బ్యాచ్లా చెప్పుకుంటాను. కొన్ని లక్షల మంది నాతో ఫోన్లో మాట్లాడుంటారు ఈ 22 సంవత్సరాలు. నేను గమనించింది ఏంటంటే, ప్రజలు మొట్టమొదట స్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే, ఆ నోట ఈ నోట స్టాక్ మార్కెట్ గురించి తెలిసి తెలియకుండా చెప్పే మాటలన్నీ వింటారు. ఇవన్నీ నిజాలు అనుకొని వచ్చి చేతులు కాల్చుకుంటారు. దీనికి నేను చాలా గమ్మత్తు ఉదాహరణ చెప్తాను, వినండి. నా క్లాస్లో విజయవాడ నుంచి ఒక అతను జాయిన్ అయ్యాడు. హిజ్ ఏజ్ నియర్లీ 70 years. క్లాస్లో మాట్లాడుకుంటున్న క్రమంలో అసలు మార్కెట్లో వచ్చినప్పుడు బిగినింగ్లో కొంత డబ్బులు వస్తుంటాయి. ఎందుకంటే బిగినింగ్లో ఎప్పుడైనా ఎప్పుడు వస్తారంటే, మార్కెట్లో ఎప్పుడైనా ఎంటర్ ఎప్పుడు అవుతారంటే మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడే ఎంటర్ అవుతాడు. బుల్ ఫేజ్లో ఉన్నప్పుడు వస్తారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అయినా సరే ఎప్పుడు బాగా మార్కెట్ గురించి హైప్ చేసి చెప్తుంటారు. గ్రీన్లో ఉన్నప్పుడు బాగా బుల్ ఫేజ్లో ఉన్నప్పుడు చెబుతుంటారు. జనరల్గా బుల్ ఫేజ్లో వచ్చినప్పుడు ఎక్కడ ఏ స్టాక్ ఉన్నా పెరుగుతూనే ఉంటుంది. తర్వాత స్టాక్ మార్కెట్ మీరు ఇందా చెప్పినట్టు ఓ బేర్ ఫేజ్లోకి వెళ్ళటం, ఓ రెడ్డిష్లో మారటం, ఓ 2-3 నెలలు గందరగోళం అయ్యేటప్పుడు మొత్తం లాస్ అవుతారు. అతను నాతో మాట్లాడిన క్రమంలో నేను క్లాస్లో చెప్పేటప్పుడు అతను నవ్విస్తూ, అంటే చాలా ఫ్రీగానే మాట్లాడతాను. చాలా వాళ్ళు కూడా ఓపెన్ డిబేట్స్కి, ఓపెన్ డిస్కషన్స్కి నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తుంటాను. అతను నాతో చెప్పిన మాట ఏంటంటే, చక్రవర్తి గారు, నేను స్టాక్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, అతని పేరు బాగుండదు, విజయవాడ, 70 years. నేను మార్కెట్లోకి వచ్చినప్పుడు మొదట్లో బుల్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏ టిప్ వచ్చినా, నేను ఏదనుకున్నా, ఏది కొన్నా పెరుగుతూ ఉండేది. చివరికి నేనేమనుకున్నానంటే, నేను అసలు విజయవాడలో ఉండాల్సిన వ్యక్తిని కాదు, ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారికి సలహాలు ఇవ్వాల్సిన స్టేజ్లో ఉండాల్సిన వ్యక్తిని, అనవసరంగా నేను విజయవాడలో ఉన్నాననే ఫీలింగ్కి వచ్చాను అన్నాడు నవ్వుతూ. ఇప్పుడు పరిస్థితి ఏందన్న, ఈ మధ్య మార్కెట్ 3 నెలల పట్టంలోనండి చక్రవర్తి గారు, నేను పెట్టింది 10, నేను సంపాదించింది 20, ఆ 30 కాక, అంటే పెట్టుబడి 10 ప్లస్ సంపాదించింది 20, ఇవి కాక ఇంకో ఎడిషన్కి 10 లక్షలు అప్పు చేశా, మొత్తం 40 లాస్లోకి వచ్చాను అన్నాడు. ఓకే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మార్కెట్ గురించి బుల్ ఫేజ్ వచ్చినప్పుడు ఏ స్టాక్ కొన్నా, ఎక్కడ కొన్నా, ఏ టిప్ వచ్చినా కొంటుంటే పెరిగిపోతుంటుంది. సేమ్ అట్లాంటి ఉదాహరణే నిన్ననే, ఇప్పుడు ఈ క్లాసులో ఇప్పుడు నడుస్తున్న బ్యాచ్ అయిపోతుంది, ఒక 4 daysలో అయిపోతుంది. దీంట్లో ఒక అమ్మాయి అదే చెప్పింది, జనవరి వరకు అసలు మీరు ఎలా, ఏ బేసిస్లో కొన్నారని నేను అడిగా. మీరు లాస్లో వచ్చినాయి అన్నారు, మొదట్లో లాభాలు వచ్చినాయి అన్నారు, అసలు ఏ బేసిస్లో కొన్నారంటే, నాకు మంచి ఫ్రెండ్ ఉందండి అమ్మాయి, ఆ అమ్మాయికి కజిన్ ఉన్నాడండి, అతను టిప్పులు పంపిస్తుంటాడు, నేను అవి చూస్తుంటాను, కొంటున్నాను, రోజుకు 10,000 15,000 కూడా వస్తుండేవి. ఈ క్రమంలో నేను 2 లక్షలు పెట్టాను, ఆ 2 లక్షలు 4 లక్షలు అయినాయి, 4 8 అయినాయి,
తర్వాత బేర్ ఫేజ్కి వచ్చేటప్పుడు మార్కెట్ ఈ 3 నెలలు 4 నెలలు పడుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఈ క్రమంలో ఆ డబ్బులు పోయటమే కాకుండా మా పిన్ని దగ్గర ఒక 4 లక్షలు తీసుకున్నానండి, ఆ 4 కూడా పోయినాయి. అర్థం కాని పరిస్థితులు మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యానండి అని. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వటం అనేది అంత తేలిక కాదు. నేను చాలా స్ట్రైట్గా చెబుతున్నాను. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 22 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో ఇట్టంటే డబ్బులు వచ్చినాయి, అట్టంటే డబ్బులు వచ్చినాయి, మార్కెట్లో ఓరకైన డబ్బులు వచ్చేస్తాయి, ఓరకైన డబ్బులు రావు ఎక్కడ. మార్కెట్లోకి వచ్చేవాళ్ళు ముందు మార్కెట్ గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలండి స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళకి. దాన్ని చార్ట్ అనాలిసిస్ అంటారు. ఆ చార్ట్ అనాలిసిస్ అనేది లేకుండా, అది నేర్చుకోకుండా, చార్ట్ అనాలిసిస్ అంటే ఏదో క్యాండిల్స్ 10 ప్యాటర్న్ తెలుసుకొని అంతా మీకు టెక్నాలజీస్ నేను నేర్చుకున్నానండి. ఇప్పుడు ఇంకోటి నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా నాకు కొంత నాలెడ్జ్ ఉందండి అంటారు. కొంత నాలెడ్జ్ ఉందనే పదాలు వదిలేసేయండి, నాకు కొంత ఐడియా ఉందనే పదాలు వదిలేసేయండి. సింప్లిఫై చేసి చెప్తా వినండి, ఏమనుకోవద్దు, ఏం పర్వాలేదు. నిన్ననే మా ఫ్లాట్లో నేను లిఫ్ట్ ఎక్కి పైకి వస్తున్నా. మా ఫ్లాట్లో తెలిసిన మిత్రుడు నాతో పాటు లిఫ్ట్ ఎక్కి పైకి వస్తున్నాడు. మీ గురించి తెలిసిన మీరు స్టాక్ మార్కెట్లో బిజినెస్ చేస్తుంటారా అన్నాడు. చేస్తుంటానయ్యా, మార్కెట్ మీరు అనలిస్ట్ అంట కదా మార్కెట్ అన్నాడు. అవునయ్యా అన్నా. అంటే నువ్వు మార్కెట్ గురించి ఏదో 2 మాటలు మాట్లాడిన తర్వాత అది చాలా అట్లా కుదరదయ్యా, మార్కెట్ మీద ఒక మంచి అవగాహన ఉండాలి అని అన్నా. నేను ట్రేడింగ్లో ఉన్నానండి చాలా రోజు అన్నాడు. చేస్తున్నానండి, నేను ఈ మధ్య ట్రేడింగ్ చేస్తున్నానండి అన్నాడు. అతను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫ్రాంక్గా చెప్పమంటారా, ఆప్షన్స్గా చెబుతారా మీరు అని అడిగాడు. మీరు ఆప్షన్ మార్కెట్ గురించి చెబుతారా అన్నాడు. ఇక్కడ లాజిక్ ఏంటంటే, అసలు ఆప్షన్ మార్కెట్ చెప్పడం ఏంటి? ఆ స్టాక్ మార్కెట్లో వచ్చే వాళ్ళ ముందు వాళ్ళ కంపెనీ ఏంటి అని తెలుసుకోండి, షేర్ ఏంటి అని తెలుసుకోండి, వాళ్ళ క్యాష్ మార్కెట్ అంటే ఏం తెలుసుకోండి, ఫ్యూచర్ మార్కెట్లు అంటే డెరివేటివ్ మార్కెట్ అంటే తెలుసుకోండి, దాంట్లో ఫ్యూచర్స్ అంటే ఏం తెలియాలి, ఆప్షన్స్ అంటే తెలియాలి, వాళ్ళ క్యాష్కి ఫ్యూచర్కి ఆప్షన్స్కి వీటన్నిటికీ ఉన్నటువంటి రిలేషన్ ఏంటో తెలియాలి. క్యాష్ ఇస్ ద రియల్ మార్కెట్, ఒరిజినల్ మార్కెట్. దాన్ని బేస్ చేసుకుని ఆప్షన్ మార్కెట్లు ఈ డెరివేటివ్ మార్కెట్స్ అన్ని మూవ్ అవుతుంటాయి. సో ఈ ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా మూవ్ అవుతుంటాయి. మీరు ఆప్షన్ మార్కెట్ గురించి చెబుతారంటే అసలు క్యాష్ గురించి చెప్పకుండా, ఫ్యూచర్ గురించి చెప్పకుండా ఆప్షన్స్ ఎలా చెబుతాం? ఇవన్నీ చాలా లింక్డ్ సబ్జెక్ట్స్. సో వీటన్నిటిని ముందు అసలు అందుకనే అసలు చాలామంది తెలియని విషయం ఏంటంటే, చాలామంది ఒక ఆప్షన్ టెక్నికల్స్ చెబుతారా అంటారు. అసలు వాళ్ళు అడిగిన క్వశ్చనే రాంగు. ఈ మాట చెప్తే చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఎలా ఉన్నారంటే అండి, వ్యూవర్స్ కూడా ఎట్లుంటారంటే అండి, వాళ్ళకు తెలియదు, మనం ఏమంటే ఫీల్ అయిపోతారు. మీకు బేసికల్గా స్టాక్ మార్కెట్లో క్యాష్ మార్కెట్ అనేది బేస్. క్యాష్ పెరిగితే క్యాష్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ పెరిగితే ఫ్యూచర్ని బేస్ చేసుకొని ఆప్షన్స్ మూవ్ అవుతుంటాయి. సో అందువల్ల టెక్నికల్స్ అనేది అసలు ముందు క్యాష్ మార్కెట్ డేటా మీద అప్లై చేయాలి. కనీసం మినిమం ఐడియాలజీ అది బేస్ ఐడియా. అందులో అతను ఏమన్నాడు, మీరు ఆప్షన్ గురించి డిస్కస్ చేస్తారా అన్నాడు. ఇట్లా చూశాను, చూడంగానే ఏమయ్యా స్టాక్ మార్కెట్లో ఆప్షన్ అనేది నువ్వు అడిగిన క్వశ్చన్ రాంగ్ అన్నా. వెంటనే అన్నాడు, నేను మార్కెట్ చేస్తున్నాను అండి, నేను ఈ మధ్య మార్కెట్లో ఉన్నానండి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, 30 ఏళ్ళ మార్కెట్లో ఉండి వచ్చే వాళ్ళకి నేను మార్కెట్లో చెప్పేది ఏంటంటే, ఏదో పైన 4 ముక్కలు తెలుసుకోబాకండి. స్టాక్ మార్కెట్ అని చాలా లోతైన విశ్లేషణ చేయాలి. చార్ట్ అనాలిసిస్ అంత తేలిక కాదు. కొన్ని వందల కాన్సెప్ట్స్ గమనించగలగాలి. ఫైనల్గా చార్ట్ అనాలిసిస్ అంటే ఇది పైకి వెళ్ళబోతుందా, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ప్రైస్ రెడీ టు టేక్ అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ అనాలిసిస్ చేయడం అంత తేలిక కాదు. రెండోది ఫండమెంటల్ అనాలిసిస్, 3 బిహేవియర్ అనాలిసిస్, 3 రకాల అనాలిసిస్ చేయగలగాలి. ఈ 3 రకాల అనాలిసిస్ మీద అవగాహన ఉంటేనే స్టాక్ మార్కెట్లో రమణమని చెప్తాను ఏ ఇన్వెస్టర్కైనా. అందువల్ల వీళ్ళు ఏంటి అంత ప్రాపర్ టైం స్పెండ్ చేయరు. ఎవడో ఏదో చెప్పేశాడు, ఒక నెల కూర్చోలేరుగా. ఓ నెల 2 నెలలో కూర్చొని ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసి వచ్చి మార్కెట్లో సక్సెస్ తీసుకుందామన్న ఆలోచన ఉండదు వీళ్ళకేంటి. అలా ఏదో చెప్పేశారు, చాలా ఈజీగా మనీ సంపాదించడానికి స్టాక్ మార్కెట్ ఒక సాధనం అని ఎవరు చెప్పుకుంటారు. అది నిజమైనకి వస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూకి రావడానికి ముందు నల్గొండ నుంచి ఒక ఫోన్ వచ్చింది, చివరి నెంబర్ 158.
మొత్తం నెంబర్ చెప్పడం బాగుండదు, చివరి 3 నెంబర్లు చెబుతున్నాను. 158 నల్గొండ. అతను నాకు చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తికి ఇతను నా దగ్గరికి 3 నెలల క్రితం ఎంక్వైరీ చేశాడు. చెప్పారు, నాయన స్టాక్ మార్కెట్లో నా దగ్గర ఒక ఫీజు 15,000 ఉంటుంది, చాలా రోజులు కూర్చోవాలి, నేర్చుకోవాలి, తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయాలి, చాలా టైం టేకింగ్, ఇదంతా ఒక రోజులో అయ్యే ప్రాసెస్ కాదు మార్కెట్లో అని చెప్తే అతను ఆహా అన్నాడు. వేరే వ్యక్తి ఎవడో ఏదో చెప్పాడు, వాడికి ఒక 3 లక్షలు ఇచ్చాడు. 3 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతను నాకు ఎందుకు ఫోన్ చేశాడంటే, నేను 3 లక్షలు పోగొట్టుకోవటం సమస్య కాదండి, ఇంట్లో తెలుస్తుంది, ఇవి అయిపోయినాయి, ఇప్పుడు నువ్వు నాకు ఇంకా డబ్బు ఇవ్వాలి, మార్కెట్లో ఇంకా డబ్బులు పోయినాయి, నువ్వు ఇస్తావని ఇంటికి రమ్మంటావు, గొడవ చేయడానికి అని ఫోన్ చేస్తున్నాను, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. నేను స్ట్రైట్ అవే చెబుతున్నాను నల్గొండ వ్యక్తికి, మళ్ళీ మీడియా ద్వారా కూడా చెబుతున్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీరియస్గా కేసు పెట్టు. అసలు అతనెవరు? ఒక స్టాక్ని ఇప్పుడు రికమెండ్ చేయడానికి కుదరదు. నేను ఇక్కడ కూర్చొని స్టాక్ రికమెండ్ చేయలేదు. ప్రింట్ మీడియా రికమెండ్ నేను స్టాక్ ఇందా మీ వాళ్ళు అడిగితే చెప్పాను, అదే ఏదైనా స్టాక్ రికమెండ్ చేస్తాను, స్టాక్ రికమెండ్ చేయడం కుదరదు. అదేదైనా క్లోజ్డ్ సర్కిల్ ఇండోర్లో కూర్చొని ఏదైనా ఫ్రెండ్ సర్కిల్లో ఏదైనా అంటే మాట్లాడుకోవచ్చేమో, కానీ ఓ ప్రింట్ మీడియాలో ఒకటి మీడియాలో ఈ స్టాకును ఆ స్టాకును రికమెండ్ చేసే హక్కు లేదు. ప్లస్ వేరే వాళ్ళు డబ్బులు తీసుకొని నేను ట్రేడ్ చేసే హక్కు లేదు. స్టాక్ మార్కెట్లో ఇవన్నీ సెబీ గైడ్లైన్సెస్ చాలా ఉన్నాయి. అందులో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోమను. అసలు ఎట్లా తీసుకున్నాడు 3 లక్షలు, ఏ బేసిస్ మీద తీసుకున్నాడు, వాడికి ఏ అర్హతలోనే బిజినెస్ చేశాడు, మళ్ళీ లాస్ వచ్చింది, ఇంకా వెళ్ళొచ్చు. చాలా పెద్ద క్రైమ్ అది. ఎవరు డబ్బులు పడితే వాళ్ళు డబ్బులు తీసుకొని నేను బిజినెస్ చేస్తానంటే పెద్ద క్రైమ్. అంటే ఇప్పుడు చాలామంది వేరే వాళ్ళ తరఫున ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రమేయం లేకుండా అయితే ఇన్వెస్ట్ చేయరు. ఇక్కడ అతను ప్రమేయం లేకుండా ఇన్వెస్ట్ చేయడం జరిగిందా ఒకటి. రెండోది ఏంటి అంటే 3 లక్షలు తీసుకుంటున్నప్పుడు ఈ వ్యక్తికి ఏం చెప్పి ఉండొచ్చు? నా ఉద్దేశం ఏంటంటే అండి, నెలకు 10 రూపాయలు వడ్డీ ఇస్తానని ఉంటాడు, నెలకు 30,000 ఇస్తానని చెప్పుకుంటాడు. నీకు అర్థమైందా? అసలు ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఎలా ఇరకపోతా చెబుతాయనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సారు, స్టాక్ మార్కెట్లో జరిగిన విధానం, ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ చెబుతాయనండి. మీరు ఉన్నారు బుల్ ఫేజ్లో ఉందనుకోండి మార్కెట్, మీరు 10 లక్షలు నమ్మి ఎక్స్ అనే వెతికి ఇచ్చాడు. ఓకే, 10 లక్షలకి ఎంత ఇస్తున్నాడు? 10% ఇస్తానంటాడు. ఎంత ఇస్తాడు? 10% ఇస్తాడు. మీకంటే ఎంత? 10 లక్ష రూపాయలు ఇవ్వాలి, 10 లక్షలకి నెలకి 1 లక్ష రూపాయలు ఇస్తారు అని చెప్తాడు. మీరు 10 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చాడు. బుల్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏది కొన్నా పెరుగుతుంది చెబుతున్నాయి ఇందాక. ఏ టిప్ వచ్చినా వర్కౌట్ అవుతుంటాయి, నో డౌట్. 1 నెల వర్కౌట్ అవుతుంది, 2 నెలలు వర్కౌట్ అవుతుంది, నీకు 1 లక్ష ఇచ్చిస్తాడు, 1 లక్ష ఇచ్చిస్తాడు, 3 నెలలు ఇస్తాడు. అసలు నీకు ఇప్పుడు నీకు కూడా తెలివితేటలు పెరుగుతాయి. ఇప్పుడు నీకు ఒక తెలివితేటలు పెరుగుతాయి. ఏంటంటే, నేను 10 లక్షలు అక్కడ ఇప్పించాను కదా, నాకు నెల లక్ష వస్తున్నాయి కదా, నువ్వేం చేస్తావంటే నీ ఫ్రెండ్ సర్కిల్లో ఒక 5 పోగు చేసి 5 దగ్గర తలా 15 లక్షలు తీసుకుంటావు, 50 లక్షలు తీసుకొని వాళ్ళకి 6 రూపాయలు వడ్డీ ఇస్తానని చెబుతూ. లాజిక్ అర్థమైంది. ఒక్కోటి దగ్గర నాకు 40,000 మిగులుతాయి కదా, 5 ఇంకో 2 లక్షలు మిగులుతాయిగా. ఈ డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఇస్తావు. మార్కెట్ తేడా పడ్డప్పుడు ట్రై టు అండర్స్టాండ్, నీ 10 పోతాయి ఎక్కడ, ప్లస్ ఈ 5 దగ్గర తెచ్చి 50 లక్షలు వచ్చి ఇంటి దగ్గర కూర్చొని ఉంటాడు. నీ పరిస్థితి నీకే అర్థం కాదు. ఇక్కడ ఇది స్కామ్ అన్నామా ఏమనాలి? ఇప్పుడు ఇది స్కామ్ అని మనం అనుకుంటాం. అసలు ఇది స్కామ్ అనేది కనుక కూడా వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవటం స్టాక్ మార్కెట్ మీద, మార్కెట్లు ఎలా మూవ్ అవుతాయి. ఇప్పుడు 4 బుల్ మార్కెట్లు 4 బేర్ మార్కెట్లు చూసిన వాడికైతే మార్కెట్లు తేడా పడితే ఎంత దారుణంగా ఉంటాయో తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్. ఇప్పుడు 4 బేర్ మార్కెట్లు ఎప్పుడైనా చూస్తుంటే తేడా పడితే మార్కెట్లు ఎంత నీచంగా పడతాయి, ఎంత దారుణంగా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. అందువల్ల ఏంటి, ఇప్పుడు నా పోటాడు నాకు 1 కోటి రూపాయలు 100 కోట్లు ఇస్తాను నేను తీసుకోను. ఎందుకంటే బాగున్నప్పుడు ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు అసలు ఎంత గౌరవిస్తావు నాకు తెలుసు. మీ ఇంటికి పిలుస్తావు, డిన్నర్లు అంటావు, పార్టీలు అంటావు, అసలు నేను రాంగలోనే గురుగారు వచ్చారంటావు. నీకు అర్థమైంది తేడా పడ్డ ముందు అంతకన్నా నీచంగా ఇంటి మీద పడి గొడవ చేస్తారు. అందులో నేను చెప్పేది ఒకటే, మార్కెట్లో ఒక అవగాహన లేకుండా, మంచి అవగాహన లేకుండా అసలు అప్పులు చేయొద్దు. నెంబర్ 1, అప్పులు చేసిన డబ్బు పెట్టద్దు. నెంబర్ 2, ప్రజలు మీ డబ్బులు పెట్టద్దు, ప్రజల డబ్బులు తీసుకొని పెట్టద్దు. అండ్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అనేది డబ్బులు పెట్టి నేర్చుకోవాలని, టైం ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైనా మార్కెట్లో రావాలనుకున్నప్పుడు ప్రాపర్గా దాని గురించి తెలుసుకోండి ముందు. అసలు ఏంటి అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మీరు కంపెనీ అంటే ఏంటి, షేర్ ఏంటి దగ్గర స్టార్ట్ చేయండి. ఒక ఆర్డర్లో సిస్టమేటిక్ నేర్చుకోండి. నేర్చుకుని దాని మీద ప్రాపర్గా ఒక 5,000 పెట్టండి. ప్రాక్టీస్ చేయండి. 1 నెల 2 నెలలు 3 నెలలు ప్రాక్టీస్ చేయండి.
మీరు అనుకుంది వర్కౌట్ అవుతుందా, పడుతున్నప్పుడు పడుతుందా, పెరుగుతున్నప్పుడు పెరుగుతుందా, ఇంట్రాడేలో 5 అవర్స్ చార్ట్లు, 15 మినిట్స్ చార్ట్స్, అవర్లీ చార్ట్స్, హాఫ్ అన్ అవర్లీ చార్ట్లు, డైలీ చార్ట్స్, వీక్లీ చార్ట్లు, వీటన్నిటి మీద అవగాహన పెంచుకోండి. ఒక్కొక్క కంపెనీ ఒక్కో చార్ట్ ఫాలో అవుతుంటుంది. ఒకడు అరగంట చార్ట్ ఫాలో అవుతాడు ఇంట్రాడేలో, ఒకడు 5 మినిట్స్ చార్ట్ ఫాలో అవుతాడు, ఇంకో 10 మినిట్స్ చార్ట్ ఫాలో అవుతాడు, ఇంకోటి అవర్లీ చార్ట్ ఫాలో అవుతాడు, ఇంకో డైలీ చార్ట్ ఫాలో అవుతుంటాడు. జనరల్గా ఇవన్నీ పక్కన పెట్టి వీటన్నిటి మీద ఒక అవగాహన పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత మీకు వ్యాస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే అప్పుడు ఒక మంచి అమౌంట్ పెట్టుకొని జాగ్రత్తగా ఇంట్రాడే చేసినా సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పాడని మీరు మార్కెట్లోకి వచ్చి ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకొని వేరే వాళ్ళ డబ్బులు కూడా తీసుకొని మన డబ్బులు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకా ఆగదు, ఇంకా ఆశ. నీకు అర్థమైందా? పక్క వాళ్ళ డబ్బులు తీసుకొని ఈ యొక్క ఛాన్స్ అంటుంటారు. వాడు ఇరకపోతూ ఊబిలో జనాలు కూడా ఊబిలో ఇరికిస్తుంటాడు. చివరికి వీళ్ళంతా ఫైనల్గా ఏమవుతారో మనమే చెప్పలేము. అంత రిస్క్ తీసుకోకూడదు మార్కెట్లో ఎప్పుడు కూడా అండి. మార్కెట్ బుల్ ఫేజ్లో పెరిగే విధానం వేరు, బేర్ మార్కెట్లో అసలు ఎలా ఉంటాయో వీళ్ళకి తెలియదు. మై పర్సనల్ ఫీలింగ్, మీకు ఎప్పుడైనా నిఫ్టీ అనేటువంటిది ఒక పీక్ ఉంది, మనసులో చాలా లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత అసలు బేర్ మార్కెట్ అప్పుడు చూపిస్తారు ఇండియాలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా ఇంకా బుల్ ఫేజ్లో ఉంది మార్కెట్. ఇప్పుడు వచ్చే తాత్కాలిక కరెక్షన్సే. ఈ తాత్కాలిక కరెక్షన్స్ ఇప్పుడు ప్రెజెంట్ భయపడాల్సిన అవసరం లేదు. బుల్ ఫేజ్ అంటే ఏదో పీక్ ఒక ఐడియా నాకు ఉంది. ఇప్పుడు అవన్నీ నేను డిస్క్లోజ్ చేయలేను, నాకు అనవసరం విషయాలు కూడా. ఆ పీక్ ఎంత లెవెల్కి వెళ్తుందో కూడా ఒక అవగాహన ఉంది. బట్ మీ ఎక్స్పీరియన్స్తో పాటు చాలామందికి ఉన్న ఈ డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసే తప్పులపై నిగ్గా తీసినట్టు మీరు ఈరోజు స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే నిజం మాట్లాడడం అనేది ఈ మధ్యకాలం చాలా తక్కువైపోయింది. మీరు స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రూత్ మీరు బయట పెట్టారని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి అవేర్నెస్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి గురుగారు, అసలు చాలా ఇగో ప్రాబ్లం ప్రజలకి. మనం ఏదైనా చెప్పబోయినా నేను ఉన్నాను మార్కెట్లో, నాకు ఐడియా ఉంది అంటాడు. నీకు అర్థమైందా? ఒక ఐడియా ఉండటం వేరు, పర్ఫెక్ట్ ఐడియా ఉండటం వేరు, అవునవును, ఖచ్చితమైన అవగాహన ఉండటం వేరు. ఈ మాట మనం చెప్పామనుకోండి వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. అందుకని ఎక్కువ మాట్లాడవు. ఎవరైనా ఇప్పుడు మా సర్కిల్లో కూడా ఎవరైనా మీరు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అంటే అని మేలకుండా ఊరుకుంటా. ఎక్కువ మాట్లాడాను నేను, అసలు ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే ఎలా క్లాస్ వెళ్తాను, నాకు సంబంధించిన వాళ్ళతోటే మాట్లాడతాను. బయటకు వస్తే నేను ఎవరితోటి మార్కెట్ల గురించి డిస్కస్ చేయను. అని తప్పకుండా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేర్చుకోవాల్సినవి. అండ్ అట్ ది సేమ్ టైం ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే ముందు ప్రాపర్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, టైం స్పెండింగ్ అనేది నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.